అరటికాయ ఫ్రైకి ముందుగా అరటికాయలు తొక్కలు తీసుకొని ఇలా పలచగా చక్రాలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నంగా ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి, పొడుగ్గా సన్నంగా చక్రాలన్నీ. ఇప్పుడు ఆమదస్తాలోని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ఇలా కట్ చేసుకున్నవి, కొన్ని తెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు తాలింపు వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు వేగిన తర్వాత చిట్పట్లాడాక కొన్ని కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు అరటికాయ ముందుగా కట్ చేసుకున్నవన్నీ ఇలా వేసుకోవాలి. తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి బాగా. అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు జల్లుకోవాలి. అరటికాయ మెత్తగా అవడానికి ముక్క కొద్దిగా వాటర్ జల్లాలి. వాటర్ జల్లుకొని కొంచెం ఒక 3 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. అరటికాయ ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా దంచిన అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, తెల్లుల్లి అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, కొంచెం ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఈ పేస్ట్ మరీ మెత్తగా కాకుండా కచ్చాపిచ్చా పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కనబడుతున్నాయి కదా, అలాగే పేస్ట్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. కర్రీ వేగిపోయింది. ఇప్పుడు చివరగా కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 1 చెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. కొద్దిగా కొత్తిమీర,